హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గీతా రెడ్డి రెసిపీస్. నేను మీ గీత. ఈ వీడియోలో ఈరోజు మనం గోధుమ పిండితో హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళే కాకుండా హెల్తీ డైట్ని ప్రిఫర్ చేసే వాళ్ళు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయొచ్చు. ఈ బ్రేక్ఫాస్ట్ తయారీకి ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. అదే కప్పుతో పావు కప్పు పెరుగుని కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక స్పూన్తో లేదంటే ఒక విస్క్తో బాగా మిక్స్ చేసుకోండి. ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఫైన్గా ఎటువంటి లంప్స్ లేకుండా బ్యాటర్నంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని 2 గంటల పాటు నాననివ్వాలి. 2 గంటల తర్వాత ఈ బ్యాటర్ పర్ఫెక్ట్గా సోక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో తరిగిన 2-3 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, కొద్దిగా అల్లం, అలాగే ఒక పెద్ద టమాటో, కొంచెం కొత్తిమీర, చివరిగా కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్తో ఇవన్నిటిని ఈ బ్యాటర్లోకి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో మనము కేవలం గోధుమ పిండి, పెరుగు, అలాగే ఫ్రెష్ వెజిటేబుల్స్ని యాడ్ చేసాము కాబట్టి ఈ బ్రేక్ఫాస్ట్ చాలా హెల్తీ, అలాగే మీకు చాలాసేపు వరకు ఆకలి అవ్వకుండా ఉంచుతుంది. దీనివల్ల మనం క్యాలరీస్ని కూడా చాలా తక్కువగా కన్జ్యూమ్ చేస్తాము. ఈ విధంగా మనము వెయిట్ లాస్ అవుతాము. ఈ బ్యాటర్ని అంతా కూడా మీరు మరీ పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న బ్యాటర్ని ఇప్పుడు మనము దోస తవా మీద దోసల్లాగా వేసుకోవాలి. వెజిటేబుల్స్ యాడ్ చేసాం కాబట్టి ఇవి మరీ పల్చగా రావు, కొద్దిగా థిక్గా వస్తాయి. ఈ విధంగా బ్యాటర్ని అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్నాక 1 టీ స్పూన్ ఆయిల్ని సైడ్స్కి అలాగే పైన కొద్దిగా వేసుకోండి. ఒకవైపు వేగేంత వరకు ఉంచి ఇప్పుడు ఇంకో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. 2 వైపులా కూడా బాగా వేగాక తీసేసుకోండి. ఇవి చాలా త్వరగా అయిపోతాయి, ఎక్కువ టైం ఏమీ పట్టదు. అంతే. ఈ విధంగా మీరు గోధుమ పిండితో బ్రేక్ఫాస్ట్ని చాలా ఈజీగా, ఎంతో హెల్తీగా, అలాగే టేస్టీగా చేసుకోవచ్చు. మీకు నచ్చిన కర్రీతో లేదంటే చట్నీతో సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.